మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా పిన్ని చనిపోయి ఉండొచ్చు కానీ ఆవిడ ఒక 6 జీవితాలకు వెలుగునిచ్చి వెళ్ళటం చిరస్థాయిగా నిలిచి వెళ్ళిపోయారండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకునే విధంగా చేస్తాయి. దానికి ఉదాహరణే 44 సంవత్సరాల మేడపాటి పద్మజ. ఈమె హెవీ బ్లీడింగ్ అవ్వడంతో ఒక హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ అది ఆగేందుకు ఒక టాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అయ్యింది. సో దాని తర్వాత మల్టిపుల్గా తనకి ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే బ్రెయిన్లో మల్టిపుల్ బ్లాక్స్ ఏర్పడడం జరిగింది. దానివల్ల ఆమె బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి అంటే రావులపాలెంలో ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి రిఫర్ చేస్తే కాకినాడ అపోలోకి తీసుకొచ్చారు. 3 రోజుల పాటు ఆమె వెంటిలేటర్ మీద ఉంది. ఆమె తీసుకొచ్చినప్పుడే 1% ఛాన్స్ ఉందంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. చివరి ప్రయత్నంగా కూడా వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి 3 రోజులైనా ఎటువంటి స్పందన లేకపోవడంతో బ్రెయిన్ డెడ్గా నిర్ధారించి ఆమె ఆర్గాన్స్ను డొనేట్ చేయడానికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో నిన్న రాత్ర దాదాపు 11-12 ప్రాంతంలో ఆర్గాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర బ్రతికి ఉండడం అనేది కేవలం అవయవ దానంతో మాత్రమే అవుతుంది. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవాలను దానం చేయాలన్న ఒక ఆలోచన రావడమే గ్రేట్. ప్రస్తుతం మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఈయన మా చిన్నాన్నగారు అండి, మేడపాటి సూరెడ్డి గారు. మాది పెనుగొండ వెస్ట్ గోదావరి. ఆవిడ మా పిన్ని గారు మేడపాటి పద్మజ. ఆవిడ గైనిక్ ప్రాబ్లంతో రావులపాలెంలో ఒక గైనిక్ని సంప్రదించడం జరిగింది. అది మరి మా దురదృష్టమో ఏమో మాకు తెలియదు. ఆ మెడిసిన్ ఆమెకి రియాక్షన్ ఇవ్వడంతో కొంచెం గోల్డెన్ అవర్స్ అనేవి దాటిపోయినాయి. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ మమ్మల్ని అపోలోకి వెళ్ళమని చెప్పారు. చెప్తే మేము ఇక్కడికి వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిందండి. సో మాకు ఇక్కడ కిరణ్ గారు అందరూ ఇక్కడ స్టాఫ్ అంతా ముందే మాకు అంతా ఇంటిమేట్ చేశారు. సరే మా చివరి ప్రయత్నం ఒకటి చేయాలి కాబట్టి మేము ఆవిడని ఇక్కడ వెంటిలేటర్ మీద ఒప్పుకొని చివరి ప్రయత్నంగా ఇక్కడ ఉంచాం 3 days పాటు. బట్ మాకు దేవుడు కరుణించలేదు. కాబట్టి అప్పుడు ఆ పొజిషన్లో వాళ్ళ అబ్బాయి ఫస్ట్ మా అమ్మకి ఇలా జరగటం మాకు చాలా ఇది, కానీ మా అమ్మ నలుగురిలో ఉండాలక్క అని నన్ను సజెషన్ అడగడం జరిగిందండి. అప్పుడు నేను ఇచ్చిన సజెషను మా చిన్నాన్నగారు తాడి శ్రీనివాసరావు రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఆర్గాన్ అండ్ డొనేషన్ అవ్వడానికి మా చిన్నాన్న ముందుకు వచ్చారండి. మా పిన్ని చనిపోయి ఉండొచ్చు కానీ ఆవిడ ఒక 6 జీవితాలకు వెలుగునిచ్చి వెళ్ళటం, ఎందుకంటే అందరం ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, కానీ ఆవిడ వెళ్తూ చనిపోతూ కూడా ఒక మంచి పని చేసి స్థిరస్థాయిగా నిలిచి వెళ్ళిపోయారండి. ఇది మా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్గా ఆవిడ లేని లోటు మాకున్నా, కానీ మాకు ఒక గర్వం అది. కాకపోతే నేను లేడీస్ అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఈ గైనిక్ సంబంధించి ఏదైనా ఒక టాబ్లెట్స్ వాడేటప్పుడు 1-2 సార్లు చూసుకొని కొంచెం అవేర్నెస్తో ఒక మంచి గైనకాలజిస్ట్ని సంప్రదించి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందరినీ. సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఏ ఊరు తీసుకొచ్చారు? పెనుగొండ నుంచి రావులపాలెం. అంటే చిన్న వయసులోనే అంటే మీకు ఇది తీరని లోటే, కానీ మీ భార్య చనిపోయినా మరో 6గురిలో ఆమె ఇంకా బ్రతికే ఉంది. సో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. తర్వాత వాళ్ళ బాబు ఉన్నాడండి. దీనికి అంతటికీ కారణం కూడా అంటే ఈ అవయవ దానం గురించి కుటుంబ సభ్యుల్లో అవగాహన కల్పించింది కూడా తనే. తల్లిపోయిన దుఃఖంలో కూడా ఇంత మంచి ఆలోచన రావడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఏం చెప్తాం, ఏమైంది అసలు? రావులపాలెం మామూలు చూపించుకోవడానికి వచ్చానండి. తర్వాత ఎలాగైంది అనుకోకుండా తర్వాత మా అక్కగారు ఎలా చెప్పారు, మా ఆర్గాన్ డొనేషన్ చేస్తే బాగుంటుంది, దాన్ని ఒప్పుకోవడం జరిగింది. చాలా మంది ఆర్గాన్ డొనేషన్ అనగానే అంటే చాలా మంది ఒప్పుకోరు. అది మరో 4గురిలో మీ మమ్మీ ప్రాణంతో ఉన్న ఆ ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్. సో ఏం చెప్తాము? ఎవరన్నా ఈ ఛాన్స్ వస్తే మిస్ చేయకుండా అందరూ ఆర్గాన్ డొనేట్ చేసి వేరే వాళ్ళని కాపాడండి. రైట్, మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్, ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పటి వరకు చాలా వరకు కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. అంటే ఒకప్పుడు చనిపోయిన వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఉండదనో, లేదంటే అవయవాలు లేకుండా పుడతారని ఇలాంటి అపోహలతో చాలామంది దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు నిజంగా చాలా అవేర్నెస్ పెరిగింది. అందులోనూ కన్న తల్లి, కట్టుకున్న భార్య చనిపోయినా సరే అంత దుఃఖంలో కూడా అవయవాలు దానం చేయాలని ఒక ఆలోచన రావడం వాళ్ళకి చాలా గ్రేట్. ఏం చెప్తారు సార్? అది నిజంగా కూడా వాళ్ళు చేసేటువంటిది చాలా మంచి కార్యక్రమం. అంటే ఇది ఇప్పుడు సిటీస్లో చాలామంది చేస్తున్నారు, బట్ ఇప్పుడు పల్లెటూరులో మాది పెనుగొండ అనేది ఒక పల్లెటూరు. సో ఇది అక్కడ కూడా బాగా తెలిసినప్పుడు ఇటువంటిది ఏదైనా జరిగితే, అంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ
లేదా బ్రెయిన్ డెడ్ వేరే రకంగా కానీ ఏదైనా జరిగినప్పుడు మనం కూడా ఇలా ఇస్తే మనకు బాగుంటుంది అనేది ఇది ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఈ విషయం తెలిస్తే ఆ అవేర్నెస్ అక్కడ కూడా వస్తే కనుక చాలామంది లైఫ్స్ మనం సేవ్ చేయొచ్చు. అది నా అభిప్రాయం. నిజంగా కూడా హెడ్స్ అప్, వాళ్ళు ఆ డిసిషన్ తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. సార్ ఎప్పుడు జరిగింది సార్ ఆర్గాన్స్ డొనేట్ చేయడం, అది ఎక్కడెక్కడ పంపించారు? అది అంటే ఎక్కడెక్కడికి అనేది డీటెయిల్స్ ఇంకా మాకు తెలియదు, కానీ అది నైట్ మిడ్ నైట్ దాటిన తర్వాత ఈ ఆర్గాన్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే వైజాగ్ కొన్నిళ్ళని వైజాగ్ 2 హాస్పిటల్స్ పంపించామన్నారు. మిగతా డీటెయిల్స్ మనకు తెలియదండి. అది మళ్ళీ ఓన్లీ మీరు మేనేజ్మెంట్ని అడిగితే మీకు వాళ్ళు డీటెయిల్స్ చెప్పొచ్చండి. చూసారు కదండి, అవయవ దానం నిజంగా ఒక వ్యక్తి చనిపోయినా పుట్టెడు దుఃఖంలో కూడా ఆ వ్యక్తి ఆర్గాన్స్ డొనేట్ చేయాలన్న ఆలోచన రావడమే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో అవయవ దానంపై అవగాహన పెరిగింది. చనిపోయిన వ్యక్తి మరో 4-5గురిలో ప్రాణాలతో బ్రతికుంటారు అన్న నమ్మకంతో చాలా మంది అవయవదానం చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. కాకినాడ అపోలో హాస్పిటల్లో అర్ధరాత్రి ఆర్గాన్ డొనేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా వైజాగ్ హాస్పిటల్కి అయితే ఆర్గాన్స్ ని డొనేట్ చేయడం జరిగింది. బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కూడా ఐస్ ను డొనేట్ చేయడం జరిగింది. అయితే ఒకటే వీళ్ళు చెబుతున్నారు, ఏదైనా మెడికేషన్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు. ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాన్ని తీసినప్పటికీ కూడా మరో 6గురిలో ఆవిడ ప్రాణం ఇంకా నిలబడే ఉందనే చెప్పుకోవాలి. అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి ఈ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా సేఫ్గా హాస్పిటల్కి చేర్చడం అయితే జరిగింది. అందుకని వీళ్ళు పోలీస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా అవగాహన అనేది పెరగాలి, ఇంకా అవేర్నెస్ పెరగాలి. ఏదైనా బ్రెయిన్ డెడ్ కేసులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఆర్గాన్ డొనేట్ చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ. మా పిన్ని చనిపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ ఒక 6గురు జీవితాలకు వెలుగునిచ్చి వెళ్ళటం చిరస్థాయిగా నిలిచి వెళ్ళిపోయారండి.